పరిశుద్ధాత్ముడు వస్తేనే, ఆయన శక్తి దిగొస్తేనే మనుషుల్లో ఆకర్షణ కలుగుతుంది, మనుషుల్లో మార్పు కలుగుతుంది, మనుషుల్లో రక్షణ కలుగుతుంది. మనుషులు గ్రంథాన్ని ధ్యానించగలుగుతారు, ఆశ్చర్యకరమైన సంగతులు చూడగలుగుతారు, లేఖనాలు గ్రహించే శక్తి వస్తుంది. తర్వాత పనోళ్ళు అవుతారు, ప్రయోజకులు అవుతారు. ఇంతటికీ దేవుని శక్తే కావాలి, దేవుని శక్తి దిగి రావాలి. కొంతమందికి మాటలతో అర్థమైంది, కొంతమందికి మాటలతో కాదు, శక్తి చూస్తేనే కనెక్ట్ అవుతారు. పౌలన్న అయితే కొరింథీయులకు చెప్పేశాడు, దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది అని. సో శక్తి దిగి రావాలి. చాలా దినాల నుంచి నేను ఆశపడుతున్నది అదే, శక్తి దిగి రావాలి, దేవుని శక్తి కనబడాలి, దేవుని శక్తి ఆకర్షించాలి, దేవుని వాక్శక్తి వాళ్ళని తాకాలి, వాళ్ళ హృదయాల్లో పరివర్తన తీసుకొని రావాలి, వాళ్ళని తన వైపు తిప్పుకోవాలి. తన బలమైన బాహువు చాపితేనే ఇది జరుగుతుంది. దేవా, నువ్వు కదలకపోతే మేము ఎవరిని మార్చగలమయ్యా? మా ఇంటోళ్ళే మా మాట వింటలేదు ప్రభా, మా సొంత వాళ్ళే మా మాట వింటలేదు ప్రభా, మేము చెప్తుంటే ఎగతాళి చేస్తున్నారు ప్రభా, పొంచి ఉన్న పెను ప్రమాదాన్ని గురించి మేము మాట్లాడుతుంటే మమ్మల్ని ద్వేషిస్తున్నారు, అసహించుకుంటున్నారు, అంటరాని వాళ్ళలాగా చూస్తున్నారు. అన్ని జనులు అలాగే చూస్తున్నారు, ఇంటివారు అలాగే చూస్తున్నారు, బంధుజనులు అలాగే చూస్తున్నారు, రక్త సంబంధులు అలాగనే చూస్తున్నారు ప్రభా. వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కావటం లేదు. దేవా, పెంతెకోస్తు పండుగ నాడు నీ పరిశుద్ధాత్మను పంపి అక్కడున్న ప్రజల్ని ఆలోచింపజేశావు కదా. వాళ్ళు ఆలోచించి వాళ్ళ హృదయాల్లో తట్టబడి పొడవబడి వాళ్ళు రక్షణ పొందేటట్టు చేశావు కదా. దయచేసి నీ శక్తిని పంపు దేవా. మానవ హృదయాల్లో కార్యాలు జరిగించున్నట్లు నీ శక్తిని పంపు దేవా.